ఇప్పుడు ఒక్కొక్క బాల్ని తీసుకుని పైన కొద్ది కొద్దిగా పిండిని యాడ్ చేసుకుంటూ పూరిని చపాతీ కర్ర సాయంతో ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. మనం పూరిని వేయించేటప్పుడు ఇలా పిండితో తయారు చేయడం వల్ల అడుగున పిండి పేరుకుపోతుందని చాలామంది ఆయిల్తో స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. అలా ఆయిల్తో స్ప్రెడ్ చేయడం వల్ల పూరి ఆయిల్ని ఎక్కువ అబ్జర్వ్ చేసేస్తుంది. పూరీల్ని మరీ పల్చగా కాకుండా మందంగా కాకుండా ఇక్కడ చూపిస్తున్న మందంలో మనం పూరీని తయారు చేసుకుని ఎక్సెస్గా ఉండే పిండిని ఈ విధంగా డస్ట్ చేసేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ని ఈ విధంగా హీట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పూరీని తీసుకుని ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పూరీల్ని తయారు చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెడితే పూరీలు ఆయిల్ని పీల్చేస్తాయి, హై ఫ్లేమ్లో అయితే పూరీలు మాడిపోతాయి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈవెన్గా అటు ఇటు కూడా తిప్పుకుంటూ బాగా పొంగేటట్టుగా రెండు వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోండి. ఇదే విధంగా అన్ని పూరీల్ని కూడా ఫ్రై చేసుకోండి.